చూసారు కదా, కోల్డ్ చంపేస్తుంది అనమాట. సో అయితే చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, అందరూ చాలామంది నాకు ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుతున్న వాళ్ళు అనమాట ఎక్కువ మంది. సో అయితే అందరూ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, కొరియాకి రావాలంటే ఏం చేయాలి అంటే, వాళ్ళు 10th క్లాస్ నుంచే ప్లాన్ చేస్తున్నారు అనమాట. సో హియర్ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ టెన్షన్ తీసుకోద్దండి. సెకండ్ థింగ్ వచ్చేసి 10th క్లాస్లో మంచి స్కోర్ చేయండి. తర్వాత ఇంటర్మీడియట్ ఉంటుంది కదా, సో ఇంటర్మీడియట్ వచ్చేసి ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సిఈసీ, డిప్లొమా, ఎనీథింగ్, ఏ కోర్స్ అయినా పర్లేదు అనమాట. కానీ బట్ మ్యాక్సిమం 80 to 90 స్కోర్ మాత్రం అయితే కంపల్సరీ అయితే మీరు చేయాలి ఒకవేళ కొరియాలో మీరు చదువుకోవాలనుకుంటే. సో మీరు ఏ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ అనమాట. అందరూ అడుగుతున్న క్వశ్చన్ కూడా అదే నాకు. సో ఇక్కడ మీరు ఏ కోర్స్ అయినా కూడా మీరు ఇష్టపడి దాన్ని చదివి మంచి స్కోర్ చేయగలిగే సబ్జెక్ట్ ఏదైతే తీసుకుంటారో అదైతే బెస్ట్ అనమాట. సో ఎవరో చెప్పినారని ఎంపీసీ తీసుకోవడం, బైపీసీ తీసుకోవడం అదైతే షిట్. సో కాబట్టి దయచేసి మీకు నచ్చిన కోర్స్ హెచ్ఈసీ అయినా, సిఈసీ అయినా, ఏదైనా అనమాట. కొన్ని కూడా తెలుసా, ఫారిన్ కంట్రీలో కసు నూకేవానికి కూడా మంచి వాల్యూ అనేది ఉంటుంది అనమాట సొసైటీలో. కాబట్టి మీరు ఏ కోర్స్ తీసుకున్నా ఆ కోర్స్కి తగినట్టు మంచి హైయర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ అయితే యూరోపు, ఏషియా, తర్వాత అమెరికా, సో ఇలాంటి కంట్రీస్లో అయితే కంపల్సరీ అయితే ఉంటాయన్నమాట. ప్రజెంట్ ఫామ్లో ఉన్న కంట్రీస్ కొరియా, జపాను, చైనా. సో ఈ కంట్రీస్లో ఫ్రీ ఎడ్యుకేషన్ అయితే చాలా ఉంది. సో కాబట్టి మీరు ఫస్ట్ మెయిన్ చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ స్కోర్ చేయడం చేయండి. దాని తర్వాత ఐఎల్స్, టోఫెల్, ఇంగ్లీష్ స్కోర్స్ అయితే కంపల్సరీ అయితే మీరు టెస్ట్ అయితే తీసుకోవాలి. ఎప్పుడైతే ఐఎల్స్, టోఫెల్ స్కోర్ అయితే వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఫారెన్ యూనివర్సిటీస్కి, బ్యాచిలర్స్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. అంటే ఎవరైతే 12th క్లాస్ అయిపోతుంది, ఎందుకంటే ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ చదవాలనుకున్నారో వాళ్ళకైతే చాలా ఆపర్చునిటీస్ ఉంటాయన్నమాట. స్కాలర్షిప్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ కొరియా, జపాన్, ఈ కంట్రీస్లో. సో కాబట్టి మాస్టర్స్ కూడా సేమ్ ఇంతే అనమాట. మాస్టర్స్కి వచ్చేసి అరౌండ్ కొరియా, జపాన్, చైనాలో ఎక్కువైతే ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో యూరోపియన్ కంట్రీస్లో కూడా ఉన్నాయి. కానీ బట్ మీరు స్కిల్డ్ వర్కర్ అయి ఉండాలన్నమాట. ఆల్రెడీ మీరు వర్క్ బాగా వచ్చి ఉండాలి. సో అట్లయితేనే ఉంటుంది అనమాట. సో మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే, సో నెక్స్ట్ ఎట్లా ప్రాసెస్ చేయాలి ఏంటి అనేది ఒకవేళ మీకు ఏమైనా డౌట్లు ఉంటే దయచేసి కామెంట్ బాక్స్లో అయితే నాకైతే కామెంట్లో డౌట్లు అయితే అడగండి. నేను ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను. సో అందరికీ మళ్ళీసారి హ్యాపీ న్యూ ఇయర్. సో ఐ డోంట్ బిలీవ్ దిస్ షీట్, బట్ మీకోసం హ్యాపీ న్యూ ఇయర్, ఎంజాయ్. సో మర్చిపోయినా చెప్పేది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది 0 షుగర్ అనమాట. ఇక్కడ -4 ఉంది. బట్ నేను అంటే ఇక్కడ కోల్డ్ డ్రింక్స్, కోల్డ్ కాఫీ తాగడం నాకు అలవాటైంది కాబట్టి -4లో కూడా నేను డ్రింక్స్ అనేది తాగుతాను అనమాట. సో కాబట్టి ఈ 0 షుగర్లో ఈ షుగర్ కంటెంట్స్ ఏమైతే ఉంటాయో దాన్ని కలపడం ఎక్కువ కలుపుతారనమాట. ఇది షుగర్ కంటే చాలా డేంజర్ అనమాట. దయచేసి 0 షుగర్ అయితే తాగొద్దండి, వేరేది తాగండి డ్రింక్స్. థ్యాంక్ యూ, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, వీడియో నచ్చితే.